ఈ వీడియోలో నేను ఆదాం అవ్వల సంతతి ఎలా ఎవాల్వ్ అయిందో చెప్తాను, విత్ ప్రూఫ్స్తో చెప్తాను. ఇప్పటివరకు ఎవరు చెప్పని విషయాలు చెప్తాను. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు మీకు ప్రశ్న, అదేంటిదంటే ఆదాం అవ్వలకు ఎంతమంది సంతానము తెలిస్తే కామెంట్ చేయండి. తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి, మీకే తెలుస్తుంది. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. ఏదైనా వనములో ఆదామును దేవుడు సృష్టించాడు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని చెప్పి ఆదాము ప్రకటెముకను తీసుకొని అవ్వను రెడీ చేశాడు ఆదాముకు జతగా. వీరిద్దరు కలిసి ఏదైనా వనములో తన జీవితాన్ని జీవించేవారు. దేవుడు చెప్పిన మాట వినకుండా దేవుడు వద్దన పనిని చేస్తారు. అందువల్ల దేవుడు ఏదైనా వనములో నుంచి వీరిద్దరిని బయటికి పంపించేస్తాడు. తర్వాత వీరిద్దరికి ఇద్దరు కుమారులు పుడతారు. వారి పేరు కయ్యోను, ఏబేలు. కయ్యోను, ఏబేలు కాకుండా ఆదాం అవ్వకి మొత్తము 50 మంది సంతానం కలుగుతారు. కాకపోతే బైబిల్ హైలైట్ అయింది కయ్యోను, ఏబేలు మాత్రమే. కయ్యోను, ఏబేలు పెరిగి పెద్దవారైన తర్వాత దేవునికి అర్పణలు అర్పించాలనుకుంటారు. వారు అనుకున్నట్టుగానే వారి అర్పణలు తీసుకొని దేవుని దగ్గరికి వెళ్తారు. అప్పుడు దేవుడు ఏబేలు అర్పించిన అర్పణను లక్ష్య పెడతాడు, కానీ కయ్యోను అర్పించిన అర్పణను లక్ష్య పెట్టాడు, అంటే అంగీకరించాడు. దీనితో కయ్యోను మనసులో నొచ్చుకొని తన తమ్ముడైన ఏబేలును కొట్టి చంపేస్తాడు. ఇక్కడ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. అదేంటిదంటే ఆదాం అవ్వకు కయ్యోను, ఏబేలుతో పాటు ఇద్దరు ట్విన్ సిస్టర్స్ కూడా పుడతారు. వాళ్ళ గురించి మనము ద బుక్ ఆఫ్ జూబ్లీస్లో చూసుకోవచ్చు. వారి పేరు ఏంటిదంటే ఒక ఆమె పేరు అజూరా, ఇంకొక ఆమె పేరు ఎవెన్. తర్వాత కయ్యోను తన సహోదరి అయిన ఎవెన్ను పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు వీళ్ళు ఏదేనుకు తూర్పు దిక్కులో ఉన్న నోము అనే దేశంలో ఉంటారు. ఆ తర్వాత వీరిద్దరికి ఒక కుమారుడు పుడతారు. ఆయన పేరు ఎనోక్, అంటే తెలుగు బైబిల్లో హానోకు అని ఉంటుంది. హానోకు అంటే ఈయన దేవునితో నడిచిన వాడు కాదండి, ఈయన కయ్యోను కుమారుడైన హానోకు. దేవునితో నడిచిన హానోకు వేరే అతని. ఈయన గురించి తర్వాత తెలుసుకుందాం. ఇప్పుడు కయ్యోను తన కుమారుడైన ఎనోకు అనే పేరు మీద ఒక ఊరుని నిర్మిస్తాడు. దీనిని గురించి మనం ఆది కాండంలో చూసుకోవచ్చు, బుక్ ఆఫ్ జూబ్లీస్లో కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏబేలు అజురాను పెళ్లి చేసుకుంటాడు. వీరికి పెళ్ళైన తర్వాత ఏబేలు తన అన్న అయిన కయ్యోను చేతిలో చనిపోతాడు. ఏబేలు చనిపోయిన తర్వాత ఆదాము 130 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆదాముకు సేతు అనే కుమారుడు పుడతాడు. ఈ సేతు ఏబేలు భార్య అయిన అజురాని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత సేతు అజురాకి ఇద్దరు పిల్లలు పుడతారు. వారి పేరు ఎనోష్, నోమా. వీరిద్దరే కాకుండా సేతు అజురాకి 20 మంది పిల్లలు పుడతారు. వీటిని గురించి మనము ద బుక్ ఆఫ్ జూబ్లీస్లో చూసుకోవచ్చు. ద బుక్ ఆఫ్ జూబ్లీస్ అనేది అపోక్రిఫల్ బుక్స్లలో ఒక బుక్. ఈ అపోక్రిఫల్ బుక్స్ అనేవి ప్రామాణికం కానివి, అంటే ఈ అపోక్రిఫల్ బుక్స్ అని అప్రామాణికము. ఈ బుక్స్ని మనము క్యాథలిక్ బైబిల్లో మరియు ఇథియోపియన్ బైబిల్లో చూసుకోవచ్చు. ఈ బుక్స్ని గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి, ఆ వీడియో చూసే ప్రయత్నం చేయండి, ఇంకా డీటెయిల్గా తెలుస్తుంది. ఆదాము భూమి మీద 930 సంవత్సరాలు బ్రతికి మరణిస్తాడు. తర్వాత సేతు 912 సంవత్సరాలు బ్రతికి మరణిస్తాడు. తర్వాత సేతు కుమారుడైన ఏనోషు తన సహోదరి అయిన నోమాను పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వీరిద్దరికి కెయీనా పుడతాడు. కెయీనా తన సహోదరి అయిన ములాలాతిని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత వీరిద్దరికి మహల్లాలేలు పుడతాడు. కెయీనా 900 సంవత్సరాలు బ్రతికి చనిపోతాడు. తర్వాత మహల్లాలేలుకు ఏరేదు పుడతాడు. ఈ ఏరేదుకు హానోకు పుడతాడు. హానోకు భార్య పేరు ఏంటిదో తెలుసా? హానోకు భార్య పేరు ఎడ్నా. దీనిని గురించి మనము ద బుక్ ఆఫ్ జూబ్లీస్ 4th చాప్టర్ 20th వర్స్లో చూసుకోవచ్చు. అక్కడ ఏమని ఉంటుందంటే మెతుషెల యొక్క తల్లి అని ఉంటుంది. మెతుషెల యొక్క ఫాదర్ ఎవరంటే హానోకు. ఈ హానోకు 65 ఏళ్ళు ఉన్నప్పుడు మెతుషెలాను కంటాడు. తర్వాత దేవునితో నడుచుచు హానోకు పరలోకానికి వెళ్తాడు. తర్వాత మెతుషెల 969 సంవత్సరాలు బ్రతికి చనిపోతాడు. బైబిల్లో అందరికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికింది ఈ మెతుషెలానే. ఈ మెతుషెలకు లేమెకు పుడతాడు. ఈ లేమెకు సంతతిలో నుంచే నోవాహు వస్తాడు. ఈ నోవాహు గురించి పూర్తి వీడియో కావాలంటే మాకు తెలియజేయండి, మేము పూర్తి వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటి వరకు మనము సేతు సంతానం గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు మనము కయ్యోను సంతానం గురించి మాట్లాడుకుందాం. ఇంతకుముందు స్టార్టింగ్లో నేను చెప్పినట్లు కయ్యోను కుమారుడు ఎనోక్. ఎనోక్ అంటే తెలుగులో హానోకు. హానోకుకి ఈరాదు పుడతాడు. ఈరాదుకి మహుయావేలు పుడతాడు. ఈ మహుయావేలుకు మతుషాయేలు పుడతాడు. ఈ మతుషాయేలుకు
లేమేకు పుడతాడు. ఈ లేమేకు ఇద్దరు భార్యలను పెళ్లి చేసుకుంటాడు. ఒక భార్య పేరు ఆదా, ఇంకో భార్య పేరు శీలా. ఈ ఆదాకి యాబాలు అనే కుమారుడు పుడతాడు. ఈ యాబాలు అనే కుమారుడు పెరిగి పెద్దవాడై పశువులు కాచుకునేవాడు. మరి అంతేకాకుండా ఈయన గుడారాలు వేసుకొని నివసించేవాడు. ఈయనతోనే గుడారాలు వేసుకోవడం స్టార్ట్ అయింది. అందువల్ల ఈయనకు గుడారంలో నివసించే వారికి మూల పురుషుడు అనే పేరు వచ్చింది. దీనిని గురించి మనము ఆదికాండము 4వ అధ్యాయము 19-20 వచనాలలో చూసుకోవచ్చు. ఈ వీడియో ఇప్పటి వరకు చూసిన మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటిదంటే సిస్టర్స్ని కానీ సిబ్లింగ్స్ కానీ పెళ్లి చేసుకోవడం తప్పు కాదా అని. దేవుడు ఈ భూమిని నిండించాలని చెప్పి దీనిపైన ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పెట్టలేడు. అప్పుడున్న వాళ్ళందరికీ ఒకటే లైనేజ్ ఉండేది కాబట్టి వాళ్ళందరూ తమ సొంత సిస్టర్స్ని సిబ్లింగ్స్ని పెళ్లి చేసుకునేవారు. తర్వాత దేవుడు ఇలా చేయడం మంచిది కాదని చెప్పి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు. అవేంటి అంటే మన అక్కతో మనం ఎలా నడుచుకోవాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, మన సహోదరితో మనం ఎలా ఉండాలి, మన బ్రదర్తో ఎలా ఉండాలి, ఆఖరికి మన పిన్నితో మనం ఎలా నడుచుకోవాలో కూడా చెప్పాడు. అది ఎక్కడంటే లేవియకాండము 18వ అధ్యాయము 6-17 వచనాల్లో చూసుకోవచ్చు. స్పెసిఫిక్గా దేవుడు మన చెల్లెలతో మన అక్కతో ఎలా ఉండాలని చెప్పి లేవియకాండము 20వ అధ్యాయము 17-21 వచనాల్లో చూసుకోవచ్చు. మరి అంతేకాకుండా ద్వితీయోపదేశ కాండము 27వ అధ్యాయము 20-23 వచనాలలో దేవుడు చాలా క్లియర్గా చెప్తాడు మనం ఎవరితో ఎలా నడుచుకోవాలి, ఎవరితో ఎలా ఉండాలని చెప్పి. ఇలా దేవుడు ప్రతిదానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాడు మానవునికి. మా ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా షేర్ చేయండి. ప్రైజ్ ద లార్డ్.